కోవిడ్-19 కరోనా వైరస్ అనేది కోవిడ్-19 ఒక అంటువ్యాధి. ఇది తీవ్రమైన రెస్పిరేటరీ సిండ్రోమ్ వల్ల వస్తుంది. ఇది శ్వాసకోశ భాగానికి హాని చేస్తుందండి. శ్వాసకోశ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. శ్వాస అంటే మనం పీల్చుకునే గాలి ద్వారా, అంటే ప్రత్యక్ష స్పర్శ ద్వారా, కొంతవరకు గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అన్నట్టు. 2019 డిసెంబర్లో చైనా, అంటే మన పక్క దేశమైన చైనాలో చైనాలో ఉన్న వుహాన్ జిల్లాలో కరోనా వైరస్ కనుగొనబడింది. దీనివల్ల ఏమైందంటే దేశం మొత్తము మామూలుగా వ్యాధి ప్రబలించడం స్టార్ట్ అయింది. ఇందులో కేరళలో 2020లో మనకు గుర్తించబడింది. అయితే ఫస్ట్ లాక్డౌన్, అంటే మనం ఈ కరోనా వైరస్ నుంచి తేరుకోవడానికి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఫస్ట్ లాక్డౌన్ విధించింది. 25 మార్చి 2020 నుంచి 14 ఏప్రిల్ 2020 వరకు, అంటే 21 రోజులకు లాక్డౌన్ ప్రకటించబడింది. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి లాక్డౌన్ ఒక్కరి ద్వారా ఏం చేశారు? అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, మార్కెట్, అలాగే బహిరంగ సభలు మూసివేశారు. దీనివల్ల ఏమవుతుంది? మనం జనాభాను కట్టడి చేస్తాం అన్నట్టు. కట్టడి చేయడం వల్ల ఎవరింటికి వాళ్ళను పరిమితం చేశారు. దానివల్ల ఏమైంది? మామూలుగా అంటువ్యాధి అనేది ఇది ప్రబలకుండా కరోనా వైరస్ని మనం నియంత్రించినాం. ఇది ఒక్కటే కాకుండా మనం వ్యాక్సిన్లు ఇచ్చినాం. వ్యాక్సిన్ ప్రోగ్రామ్ పెట్టింది. వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ద్వారా చాలా వరకు నయమైంది. అలాగే లాక్డౌన్ 1 తర్వాత ఏం చేసింది? లాక్డౌన్ 2 వచ్చింది 15 ఏప్రిల్ నుంచి 2020 మే 3 వరకు. అలాగే లాక్డౌన్ 3 2020 మే 4 నుంచి 17 వరకు. లాక్డౌన్ 4 విధించింది అట్లాగే 18 మే నుంచి మే 31 వరకు. దీనివల్ల మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే కోవిడ్-19 వల్ల ఎక్కువగా మనం పరిశుభ్రత నేర్చుకున్నాం. మన ఇంటి వాతావరణం కానీ, మన పరిసరాలను కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏమైందంటే ఎలాంటి వైరస్ మన ఇంటికి దగ్గర చేరకుండా, అలాగే మన దుస్తులను కానీ ఒక మాస్క్ ద్వారా ముక్కుకు పెట్టుకోవడం కానీ, చేతులు ఏడైతే ఆడబెట్టుకోకుండా మనం నియంత్రించినాం దీన్ని, కరోనా వైరస్ని. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం తరచూ అడుగుతుంటారు, కాబట్టి మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మటుకు లైక్లు, సబ్స్క్రైబ్లు చేసలేరు. కాబట్టి మీరు నుంచి నేను ఆశించేది ఏంటంటే మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మరింత మందికి నా వీడియోస్ చేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఇట్లు మీ అంజీ మోరా.